నమస్తే అండి. మీరు జీవితంలో గెలవాలి అనుకున్నారు అనంటే, ఈ 4 మాటలు వినండి. మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక మీరు గెలవగలను అనేటటువంటి నమ్మకం మీలో కలుగుతుంది. సముద్రము మింగేస్తుంది అని చెప్పి ఒక పడవ ఆలోచిస్తే అది నీటిలో తేలగలుగుతుందా? లేదు అనుకుంటే ఒక పడవ మన సముద్రంలో వెళ్తుందా లేదా అని డౌటొచ్చి అక్కడే ఆగిపోయి ఉంటే మొదటిసారి సముద్రంలో అడుగుపెట్టినటువంటి ఆ పడవ అనేది పుట్టి ఉంటుందా? లేదు కదా! ఇంకా చూడాలి అనంటే ఆకాశంలో ఎగిరేటటువంటి ఆ విమానం అన్నది ఆకాశం మింగేస్తుందేమో అని భయపడుంటే అంతెత్తుకు ఎగిసేదా? అలాంటి విషయాలని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలని ఆలోచించి అర్థమైందిలే అని వదిలేశారు అని అనుకోండి. అది మీ ఆలోచన ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఒక్కసారి ఆచరించినప్పుడే ఈ ప్రపంచం అన్నది నిన్ను గుర్తిస్తుంది. ఆచరించకుండా అర్థమైందిలే అనుకుంటే మీరు అక్కడే నిలబడిపోతారు. సాయం చేద్దామన్నది మదర్ తెరిసా ఆలోచన కాదు. మదర్ తెరిసా ఆలోచించిన అది ఆచరించినటువంటి పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. తాజ్‌మహల్ కట్టేద్దాం గుర్తుగా అని షాజహాన్ అనుకొని వదిలేసునుంటే అది మన ఇప్పటికీ గుర్తుగా ఉండే తాజ్‌మహల్‌ని నిర్మించి ఉండేది కాదు. అలాగే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దానికి ఆచరణే ముఖ్యం. ఆలోచన అన్నది అంకె మాత్రమే. ఆచరణ అన్నది సంతకం లాంటిది. ఎన్ని ఆలోచనలు ఉన్నా అంటే అంకెను ఎవ్వరు రాసినా గూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ సంతకం అన్నది నువ్వు చేస్తేనే దానికొక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరైనట్టు ప్రతి ఒక్కరి సంతకము వేరవుతుంది. అంకెలు మాత్రం ఒకటిగానే ఉండిపోతాయి. కాబట్టి ఆ సిగ్నేచర్ ఆ సంతకం చేసేటటువంటి వ్యక్తివి నువ్వై ఉండాలని ఆలోచించు. నువ్వు ఈ జీవితంలో గెలుస్తావు. శని, ఆదివారాలు, అమావాస్య, పౌర్ణములు వస్తూ పోతూనే ఉంటాయి. మొదటగా నీకొచ్చినట్టి ఆలోచనని ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేయి. విజయం నీ సొంతమవుతుంది. నువ్వు ఖచ్చితంగా జీవితంలో గెలవడానికి మంచి మార్గాలను వేసుకున్న వ్యక్తిగా నిలబడతావు. ఖచ్చితంగా గెలుస్తావు.